వాట్సాప్‌లో ఇప్పుడు మనకి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే యూజర్ నేమ్ క్రియేషన్. సో, ఇదేందంటే ఇప్పటివరకు మనం మెసేజ్ చేసేటప్పుడు చాలా మందికి మన ఫోన్ నంబర్స్ ఇవ్వాల్సొస్తది. లేదా మనం వాళ్ళకి మెసేజ్ చేయాలన్నా వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకోవాల్సొస్తుంది. సో, ఇంక పైనుంచి ఏందంటే ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఆర్ ఎల్స్ మనకి టెలిగ్రామ్‌లో ఐడీస్ యూజర్ నేమ్స్ ఉన్నట్లుగానే ఇప్పుడు వాట్సాప్‌లో కూడా యూజర్ నేమ్స్ అనేది వచ్చింది. సో, దీనివల్ల ఏంటి అంటే మనం మన ఫోన్ నంబర్ ఇవ్వాల్సిన పని లేదు. మన ఫోన్ నెంబర్ ఏంటి అంటే ఇచ్చినప్పుడు సో చాలా మనకి ఆధార్స్ కానీ, బ్యాంక్ అకౌంట్స్ కానీ, మన పేమెంట్ యాప్స్ కానీ, మన క్రెడిట్ కార్డ్స్‌కి గానీ, సో ఓటీపీస్‌కి గానీ మన ఫోన్ నెంబర్ ఈజ్ ద మెయిన్ ప్రైమరీ. సో దీనంతటిని కూడా సైబర్ అటాక్స్‌ని ఆపడానికి కావచ్చు, లేదా యూజర్ ప్రైవసీని కాపాడడానికి కావచ్చు. సో వాట్సాప్ కూడా ఇంక నుంచి యూజర్ నేమ్ అనేది మ్యాండేటరీ చేస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే మన యూజర్ నేమ్ మనం మన వాళ్ళకి ఇస్తే సో వాళ్ళు మనకి మెసేజ్ చేస్తారు. అండ్ వాళ్ళ పూర్తి నెంబర్ మనదైనా వాళ్ళదైనా వాళ్ళకి మొదటి 5 అంకెలు కనిపిస్తుంది తప్ప తర్వాత 5 అంకెలు ఎక్సెల్‌లో కనిపిస్తది. సో ఇది ఒకవేళ మీరు గనుక రిజిస్టర్ చేసుకోవాలి అంటే మీ వాట్సాప్‌లోకి వెళ్ళి సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. సెట్టింగ్స్‌లో నుంచి అకౌంట్స్‌లోకి వెళ్ళండి. అక్కడ మీకు యూజర్ నేమ్ అని కనిపిస్తుంది. అండ్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇది ఎలా చేసుకోవాలో ఇస్తాను. సో ఇంక నుంచి అయితే గనక మనకి వాట్సాప్ నుంచి ఎటువంటి ఫ్రాడ్స్ అనేది కూడా జరగకుండా అనేది ఇది వన్ ఆఫ్ ద కాషన్‌గా చేస్తున్నారు. సో ఈ ఫీచర్ అయితే బాగానే ఉంది. సో ఈ అప్డేట్ గురించి కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. సో మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. సో మరి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.